హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేనైతే వీడియో చిరుమర్లు రోల్స్ అనే స్వీట్ చేస్తాను కదా, చూసారా ఫ్రెండ్స్? అలా ఉందండి, బాగుంది కదా. ఓకే, చాలామంది అది చూసారు, థ్యాంక్ యూ. అయితే ఈరోజు అయితే పద్ధతులు చేయాలి, ఎందుకంటే మా టైం తెలుసు కదా, సాయంత్రం అయ్యేటప్పటికైనా చాయ్గా కాస్త కూడా అందుట్లో రోజు అయితే నేనైతే స్నాక్స్ అయితే రెడీ చేయాలి కాబట్టి ఈరోజు అయితే పద్ధతులు చేస్తున్నాను ఫ్రెండ్స్. పతాయిలు అంటే మీకు పతాయిల చేత ఒక మోడల్ 2 మోడల్స్ తెలిసే ఉంటాయి. అలాగే పతాయిలోనూ ఎన్ని మోడల్స్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఎలా చేయొచ్చు అన్నది కూడా నేను ఒక్కోసారి చేసినప్పుడు ఒక్కో స్టెప్లో ఒక మోడల్ అయితే నేను చేస్తాను. ఈరోజు అయితే నా పతాయిల చేత మీకు ఆల్రెడీ నేను పతాయిల వీడియో ఉన్నది, అందుట్లో అయితే ఒక మోడల్ రౌండ్స్ చుట్టూ చేశాను, మీరు చూసారు. ఇప్పుడు సెకండ్ మాట అయితే ఇప్పుడు పద్ధతులు ఏ మోడల్లో చేతన ఏంటి అన్నది అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే మ్యాటర్ మాట. ఇంకా అయితే ప్రస్తుతానికి అయితే ఆ పద్ధతులకైతే ఏ ఐటెం వాడతారు ఏంటన్నది అయితే నేను ఈజీగా మీకు చూపించేసి సింపుల్గా అయితే నేను ఫినిష్ చేసేస్తాను. మీరు అయితే పూర్తిగా చూసాక మీకు ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పుడు ఒకటే పాఠం కాబట్టి ముఖ్యంగా ముందు నా వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా లైక్ కొట్టిన ఫ్రెండ్స్. 100 మంది 200 మంది 300 మంది చూస్తారు తప్ప లైకులు పట్టు కొడతలేదు. వీడియో చూసినప్పుడు ఒక 7 ఉంటుంది, దాని మీద ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఏంటంటే లైక్స్ అనేది 10, 20, 5, 3, 2 వస్తాయి తప్ప వీడియో యూజ్ అయితే 200, 300, 400. ఓకే, వీడియో చూస్తున్నారా, ఎక్కడ చేస్తున్నారో థ్యాంక్స్ దానికి. మరి లైక్లు కూడా కొట్టండి. లైక్లు ఎందుకు అప్డేట్ చేస్తున్నారు? వీడియో పూర్తిగా చూస్తున్నారు, చక్కగా వాచ్ టైం బాగుంది, తర్వాత యూస్ బాగున్నాయి, లైక్లు రావడం లేదు. లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఈ నెల రోజుల్లోనే నాకు 100 సబ్స్క్రైబర్స్ అయితే 100 మంది అయితే పెరిగారు. థ్యాంక్ యూ. నిజంగా తక్కువ రోజుల్లోనే ఎక్కువ గ్రోతింగ్ అయితే సబ్స్క్రైబర్లో వచ్చింది. నిజంగా అది మీ అంటే తెలుగులో ఇంకో అంటే అది ఇంకా రాదక్కడి నుంచి. అదే మీ సపోర్ట్ నిజంగా చెప్పాలంటే థ్యాంక్ యూ. అలాగే ప్లీజ్ లైక్ కూడా చేయండి, నా వీడియో చూడగానే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే మరి ఇప్పుడైతే పదార్థాలు ఎలా చేయాలి ఏంటనేది మీకు చూపిస్తాను. ఏ మోడల్లో చేస్తాను ఈరోజు ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. చూడండి, ముందైతే మైదా పిండి మాట తహీం మనకి ఎంత సరిపోతారు తీసుకుందాం. ఎంతవరకు తింటా పట్టదు మాట. ఇదైతే తహీం మైదా పిండి తెలుగు. తహీం అన్నది అరబీలో తహీం. ఓకే, బేకింగ్ పౌడర్, కమారా 2 స్పూన్, మిల్క్, సాల్ట్, షుగర్ 2 స్పూన్, నేడో పాల పౌడర్, అలాగే జైతూన్ ఆయిల్, అంతే ఫ్రెండ్స్. ఈ ఐటమ్స్ అయితే వీటికి యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలన్నిటిని నేను మిక్స్ చేస్తాను. కొన్ని వాటర్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ పదార్థాలకైతే ఈ ఐటమ్స్ పట్టుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి. వాటర్ చూసుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ తక్కువ చూసుకొని అయితే కలుపుకోండి. మా ఇంట్లో గ్లౌజ్లు అయిపోయింది అన్నమాట, అందుకే చేతితో కలుపుతున్నాను. సాధారణంగా చేతితో అయితే నేను కలుపుతున్నాను అసలు ఎప్పుడో కూడా. దీనికి ఇలా పైన కొంచెం ఆయిల్ తీసుకోండి. ఎప్పుడో కూడా పిండి చెక్క మొత్తగా కలిపేసిన తర్వాత ఇలా స్మూత్గా పిండి అన్నది మనం కలిపేసుకోవాలి. ఎలాగో చూసారు కదా. ఇలాగా మనం అయితే పిండిని మూత పెట్టేసుకుని దీనికి కవర్తో క్లోజ్ చేసి
మనం వేడుకొని ప్లేస్ ఈ బాక్స్ ఉంటాయి చూడండి, దీన్ని లైలోనా అంటారు. ఇది కవర్ అన్నమాట, తెరకుండా దీన్ని మనం ఇలా క్లోజ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇలా క్లోజ్ చేసుకున్నా. చూసారు కదా క్లోజ్ చేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా అయితే మనమైతే పెద్ద రోల్ కింద చేసుకోవాలి. దీని సాయంతో ఇలా చేసుకున్న తర్వాత మనము మన దగ్గర మూత లాంటిది ఏమైనా ఉంటే తీసుకొని, ఇలాగ నేను ముందు ఒక చుట్టూ చేశాను కదా, అలాంటి మూత ఏమైనా ఉంటే తీసుకొని ఇలా రౌండ్ షేప్లో మనం అన్నిటిని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగ మొత్తం అయితే కట్ చేస్తాను. ఇలా అయితే మొత్తం అన్నీ అయితే కట్ చేశాను ఫ్రెండ్స్. ఇలా అయితే మొత్తం అన్ని కట్ చేసిన తర్వాత ఇందులో అయితే నేను కిచెన్ అనేది పెట్టానంటే చికెన్ కర్రీ చేస్తాను. అలా కొన్నిట్లకి చికెన్ కర్రీ అయితే రెడీ చేసి అలా పెట్టేసి ఇలా చూడండి, దీన్ని అయితే చికెన్ ఇలా అయితే మూత కింద పెట్టేసి అయితే ఇలా అయితే చేస్తాను అనమాట. వీటికి మొత్తం అయితే అలా చేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా డిజైన్ కింద దానికి దీనికి అంటుకునేలాగా ఒక డిజైన్ కింద అయితే నేను ఇలా అయితే ఫ్రెట్ చేశాను. ఇలా మోడల్ అయితే ఫ్రెండ్స్ చూసారా, ఇలా అయితే పతాయిలు అయితే చికెన్ అయితే కృష్ణ పెట్టాను. అయితే ఇందులో చూడండి ఇలా అన్నది మనం షేప్లో మనం పతాయిలు చేయొచ్చు. దీనిపైన పాలు కానీ ఎగ్ కానీ యూజ్ చేయాలి. అది కూడా ఎలా యూజ్ చేయాలని చెప్తాను ఫ్రెండ్స్. ఇలా అయితే రెడీ చేస్తాక కదా, రెడీ చేస్తాక దీనిపైన అయితే పాలు తీసుకోవచ్చు. పైన మామూలుగా పతాయిల వీడియో ఉంటుంది, దాంట్లో ఎలా చేస్తున్నా సేమ్ అలాగే పాలు అనేది దీనిపైన లైట్ స్ప్రెడ్ చేసుకోవాలన్నిటికి. ఇలా అయితే వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ నువ్వులు ఉంటాయి కదా, నువ్వులని పైన అరబీలో నువ్వుల్ని సిమ్సిల్ అంటారు. అరబీలో. ఇలా అయితే పైన డెకరేషన్ కోసం అయితే మనం నువ్వులు అన్నది ఎలా అయితే వేసుకోవాలి. చూడండి, నేనైతే ప్రస్తుతానికి అయితే కింద అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. మన ముందైతే కింద ఆన్ చేసుకోవాలి. కింద ఆన్ చేసుకున్నాక ఒక 20 మినిట్స్కి ఉడికిపోతుంది అనిపించుకొని మన పైన ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, అయితే రెడీ అయిపోయిన పతేర్లు చూసారు కదా. ఈ మోడల్లో కూడా మన పతేర్లు అనేది రెడీ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, అయితే ఎలా అయితే ఉడుకుతున్నాయో పైకి అయితే వచ్చినాయి చూసారు కదా, ఇంకా అయితే అవ్వలేదు. చూడండి, ఇప్పుడైతే రెడీ అయిపోయి మనం అయితే పాలు వేసాం కదా, మళ్ళీ పాలు అన్నవి బాగా ఇక్కడ మాడిపోయినమాట. కానీ మన పతాయిలు చూసారు కదా, మనం పాలని వేసాం కదా, ఈ పాలు మాడినమాట. చూడండి, మన పతాయిలు అన్నవి రెడీ అయిపోయి వచ్చేసినాయి. వేడిగా ఉన్నాయి కదా, కొంచెం చల్లరాకైతే ఏదేమో. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చినాయో. ఫ్రెండ్స్ చూసారా, పతాయిలు అయితే రెడీ అయిపోయి. మీకు డౌట్ ఉండొచ్చు, పాలు ఇలా కింద మాడిక తీ కూడా మాడిపోయి ఉండొచ్చు అని. చూడండి, ఇదైతే కొంచెం లైట్గా అయితే మాడరంగా వచ్చింది. కన్నం అయితే చూడండి. చూసారా ఫ్రెండ్స్, మనం కరెక్ట్ టైం పెట్టుకొని కరెక్ట్గా అయితే మనము తీసైతే కింద కానీ పైన కానీ మాడన్నది పట్టదు ఫ్రెండ్స్. చూసారు కదా పతాయిలు అన్నది ఎంత బాగా వచ్చినాయో. చూసారుగా, నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే వీడియో చూసారు కదా, పతాయిలు అన్నది ఎంత స్మూత్గా వచ్చినాయా. నేను కూడా తింటున్నాను. చూడండి, ఎలా పడితే అలా చేసి మాకు వీడియోలు పెడుతున్నాం అనుకుంటున్నారేమో, అదేం కాదు. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే వీడియో మీకు ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.